ఈవినింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్టెక్ ట్రేడ్. ఫ్రెండ్స్, బెస్టెక్ ట్రేడ్ వారితో అనుసంధానమే మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వాళ్ళ సూచనలు పాటించి అప్పుడు బెస్టెక్ ట్రేడ్ వారితో మీరు జర్నీ చేసి మంచి లాభాలు పొందండి. నా ఇది ఇప్పుడు మీకు చెప్పబోయేది అండ్ వెరీ 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 ఇంపార్టెంట్. చిన్న సింపుల్ మిస్టేక్స్, హెవీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ని మర్చిపోతారు. మిస్టేక్ కనం ఓవర్లుక్ చేస్తారు. అందువల్ల లాసెస్ని ఫేస్ చేయడమో లేకపోతే అలా హోల్డ్ చేసి పెట్టుకోవడమో జరుగుతూ ఉంటుంది ఈ మార్కెట్లో. సో అది ఒక్కసారి మీకు తెలియజేస్తాను. చాలామందికి తెలుసు కానీ మర్చిపోతూ ఉంటారు. దిస్ ఈజ్ వాట్. ఓకేనా? ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చార్ట్ తీసుకుందాం. అది ఏదైనా కావచ్చు. అవర్లీ చార్ట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతూ వస్తుంది. ఫాలో అయింది మళ్ళీ ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇమీడియట్గా జర్నీ చేసింది. కానీ మళ్ళీ పైకి వెళ్ళాల. కన్సాలిడేట్ జరిగింది, కన్సాలిడేషన్ ఇచ్చింది. ఎందుకు? ఇక్కడికి రాగానే మార్కెట్ ఎందుకు పెరిగింది? సపోజ్ ఇక్కడ పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, జనరల్గా హెవీ ఫాల్లో ఉంది, ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ కాబట్టి మనం కూడా సెల్ పెట్టేద్దాం అని అనుకుంటారు. అని ఏం చేస్తారు, కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు సెల్ పెడతారు. అండర్స్టాండ్? కరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ పెడతారు. ఏమవుతుంది అప్పుడు? ఇమ్మీడియట్గా నెక్స్ట్ పైకి వెళ్ళిపోయింది. ఎందుకు సెల్లు? ఇది ఆల్రెడీ పడిపోతుంది, ట్రెండ్ ఫ్రెండ్ కాబట్టి మనం సెల్ పెట్టాము. మన కర్మ మీద మనం పెట్టగానే పైకి వెళ్ళిపోయిందని అన్ని రివర్స్ జరుగుతాయి. ఎందుకు ఇలా? ఈ సింపుల్ లాజిక్ మీరు ఇక్కడ ఒకటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక్కసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. మీ ఐస్ని ఒక్కసారి లెఫ్ట్ టర్నింగ్ చార్ట్లో, అంటే చార్ట్ జరపండి. లెఫ్ట్ అంటే రైట్కి స్క్రోల్ చేసుకుంటే లెఫ్ట్ చార్ట్ కనపడుతూ ఉంటుంది. చిన్నగా వెళ్ళండి, ఇలా నేను జరిపినట్టు వెళ్ళండి. కొంచెం చిన్నది చేసుకుని, అంటే మిగతాది కూడా కావాలి కదా మనకి. ఏం జరిగిందనేది, ప్రీవియస్లీ వాట్ హ్యాపెండ్ అనేది మనకి తెలియాలి. ఇక్కడ ఉన్నాం మనం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు కరెక్ట్గా ఇక్కడ సెల్ పెట్టారు. ఎందుకు పెట్టారు ఇక్కడ సెల్? మీరు చూసుకున్నారా ప్రీవియస్ ఏం జరిగిందో? ఇక్కడ ఒక్కసారి ఇక్కడ నోటీస్ చేయాలి. ఏం చేయాలి? ఈ పార్ట్ మీరు నోటీస్ చేయాలి. ఒకసారి నేను జూమ్ చేస్తాను, చూద్దరు. కానీ ఏం జరిగింది ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఏమైంది మనకి? ఆఫ్టర్ హ్యావింగ్ కన్సాలిడేషన్ ఇట్ వెంట్ అప్ సైడ్. మూమెంటం స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి కొంచెం కన్సాల్ట్ చేసుకుని హెవీ మూమెంట్ హ్యాస్ హ్యాపెండ్ ఎర్లియర్. ఫస్ట్ మీరు షార్ట్ పెట్టబోయే ముందు ఒక్క క్షణం ఆగి అసలు ఏం జరిగింది, పాస్ట్ ఏంటిది, ఇదే జోను అని చూసుకోవాలి. ఇమ్మీడియట్గా మీకు స్ట్రైక్ అవ్వాలి. వామ్మో, ఇది ఇక్కడ నుంచి మంచిగా పెరిగినాయి, మంచిగా వెళ్ళింది స్టాక్, ఇక్కడ నుంచి రైజ్ అయింది కాబట్టి ఇక్కడ సెల్ పెడితే మనం అడ్డంగా దొరికిపోతాము. దిస్ ఈజ్ అన్ హెవీ బయ్యింగ్ జోన్. బయ్యర్స్ మంచిగా ఉన్నారు, రియాక్ట్ అవుతుంది ఇక్కడి నుంచి అని అర్థమైపోవాలి మీకు. అప్పుడు మీరు షార్ట్ పెడతారా? చచ్చినా పెట్టరు, షార్ట్ పెట్టరు. అట్ ద సేమ్ టైం బై ఉన్న వాళ్ళు బై కూడా పెట్టరు. ఏమవుతుందో చూసి పెడదామని. విచ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బై పెట్టకపోవడం అనేది, సేఫ్ సైడ్ కోసం బై పెట్టకపోవడం అనేది మంచిదే. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత ఫాలో అయిన తర్వాత డెఫినెట్గా ఎంతో కొంత అప్సైడ్ ఉంటుంది. ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కాబట్టి బై పెట్టచ్చు అని ఇక్కడ నోటీస్ చేసేస్తారు. నోటీస్ చేసి ఇక్కడ ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో ఇమ్మీడియట్గా ఓపెన్ అయినప్పుడే ఇక్కడ బై స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అగైన్ డిప్లో మళ్ళీ ఇంకోసారి బై, అంటే 2 లాట్స్ బై చేసుకొని జస్ట్ కొంచెం రాగానే ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ జరిగింది కదా, మనం కొంచెం ప్రాఫిట్లో ఉన్నామా లేవా, ఇక్కడికి రాగానే దూకేస్తారు. దిస్ ఈజ్ వాట్ యూజువల్లీ
హ్యాపెన్స్ ఇన్ ద మార్కెట్. అర్థమైందా ఫ్రెండ్స్? సో మళ్ళీ మీకు ఇంకో ఉదాహరణ, ఇది చిన్న సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే, మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇది పెద్దది చేస్తాను. చాలామంది బాగా పడిపోయింది. అందులో ఏమనుకుంటారంటే, ఇక్కడ రాగానే ఏమనుకుంటారు, ఇక్కడ ఎంతసేపు దృష్టి అంతా ఇక్కడే ఉంటుంది, దీని మీదే ఉంటుంది, ఈ పార్ట్లోనే ఉంటుంది దృష్టి అంతా కూడా, ఇదే పార్ట్లో ఉంటుంది దృష్టి. సెల్లర్స్ ట్రేడర్స్కి, ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కూడా ఇట్లానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చినా కానీ హెవీ సెల్లింగ్ క్యాండిల్ పడింది కాబట్టి ట్రెండ్ మంచిగా సెల్లింగ్ జోన్లో ఉంది. ఇమ్మీడియట్గా మనం కొంచెం రాగానే అమ్మేద్దాం అని షార్ట్ పెట్టేస్తారు. దేర్ ఈజ్ ద మ్యాటర్. ఇరుక్కుపోయినట్టే. ఎందుకంటే ఇది షార్ట్ పెట్టేసి ఇమ్మీడియట్గా ఇక్కడో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇక్కడ ఎస్ఎల్ పెట్టారనుకోండి, ఏమైందో చూద్దాం. ఇక్కడ ఎస్ఎల్ పెడితే వాట్ హ్యాపెండ్? ఎస్ఎల్ కొట్టేసాడు. అయిపోయినా? ఎస్ఎల్ కొట్టేసిందా? కరెక్ట్గా ఇక్కడ ఎస్ఎల్ పెట్టారు, ఎస్ఎల్ కొట్టేసింది. ఈ పాటలో అవుట్, డబ్బులు ఖాళీ. సో బయటకు వచ్చేసాం, అమ్మే సేఫ్ సైడ్గా బయటకు వచ్చేసాం అనుకుంటారు. ఇక్కడ బయింగ్ పెట్టడానికి ఆలోచిస్తారు. సరే ఓకే, సేఫ్ సైడ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్? పోదాం, ఇలా జరుపుకుంటూ పోదాం. ఏం జరిగిందో నాకు తెలీదు. కన్సాలిడేషన్, హెవీ కన్సాలిడేషన్. ఇక్కడ హెవీ కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ సెల్లింగ్కి ఛాన్స్ ఇస్తున్నట్టుగా 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇప్పుడు సెల్లింగ్ వచ్చింది. ఏమనుకుంటారు ఇక్కడ అందరూ? దీని అమ్మ, మనం సెల్ పెట్టాము, వీడి కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేశాడు, అమ్మయాన్ని చక్కలు గుద్దుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ సెల్ స్టార్ట్ అయ్యింది. ఇది జరగబోయేది. ఎందుకు అక్కడ అంత బై ఉంది కదా, మరి అంత బై వెళ్ళకుండా ఎందుకు వెళ్ళలేదు పైకి, మళ్ళీ కిందకి ఎందుకు వచ్చాడు? దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఉండేటువంటి చార్ట్స్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్లో ఉండేటువంటి చార్ట్స్, ఇన్పుట్ లెవెల్స్ అవన్నీ మార్చుకొని, ఇండికేటర్స్, దాన్ని బట్టి పారామీటర్స్ అన్నీ చూసుకొని అప్పుడు మాత్రమే మనం బైకి వెళ్తుందా లేదని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మాత్రమే బైలో ఉండాలి. అది సబ్జెక్ట్ బాగా వ్యాస్ట్ సబ్జెక్ట్, అది తెలుసుకున్నప్పుడు మాత్రం తెలుస్తుంది. ఫస్ట్ ముందు బేసిక్ థింగ్ చెప్తున్నాను మీకు. బేసిక్ థింగ్ అసలు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఫాల్ అగైన్. ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, స్వింగ్ ట్రేడ్ నడిచింది. ఇక్కడ ఇది తీసేద్దాం. స్వింగ్ ట్రేడ్ నడిచింది. నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది పైకి వచ్చేసింది కదా, ఈ లెవెల్ దాకా వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది? ఈ లెవెల్ దాకా అప్ సైడ్ మూమెంటం కింద నుంచి మంచిగా జర్నీ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఏముంది? ఇక్కడ సెల్లింగ్ ఉంది, సెల్లర్స్ ఉన్నారు, ఫాల్ అయింది. సో ఇక్కడ ఫాల్ తీసుకుంది. ఈ ఫాల్ నిలబడిందా? లేదు. ఫాల్ నిలబడిందా? లేదు కదా. మళ్ళీ కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ వస్తేనే వీటి జోలికి వెళ్ళాలి. మనం మేలకుండా అటు సెల్లు బయ్యి రెండూ చెయ్యం, వెయిట్ చేస్తాం. ఫాల్, హెవీ సెల్లింగ్ ఉంది ఇక్కడ, ఫాల్ తీసుకుంది కానీ ఫాల్. ఇక్కడ హెవీ ఉన్నప్పుడు ఈ వైట్ ఏం చేసిందో తెలుసా? మిమ్మల్ని మిస్గైడ్ చేసింది. ఇక్కడ ఈ క్యాండిల్ మిస్గైడ్ చేసింది. నేను ఇక్కడ జర్నీ స్టార్ట్ చేశాను, జస్ట్ కొంచెం ఫాల్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నానని చెప్పింది. కానీ ఈ లెఫ్ట్ చార్ట్ మీకు ఇమ్మీడియట్గా స్ఫురణకి రావాలి, అంటే స్ట్రక్ అవ్వాలి మీ మైండ్లో. ఒక్కసారి ప్రీవియస్ హిస్టరీలో ఏం జరిగింది? ఇంతకుముందు కన్సాలిడేషన్ అయ్యి సెల్ తీసుకుంది, అంటే హెవీ సెల్ ఉంది ఇక్కడ. ఆఫ్టర్ కన్సాలిడేషన్, ఇది స్టెప్ బై స్టెప్ వచ్చిన బయ్యింగ్, ఇది కన్సాలిడేషన్ తర్వాత సెల్, పవర్ ఎక్కువ ఉంటుంది దీనికి. సో ఇమ్మీడియట్గా ఇక్కడ దొరికిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ అమ్మేసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు? ఈసారి డెఫినెట్గా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, నో